హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసము చింతకాయ పచ్చడితో పల్నాడు స్పెషల్ వంటకం అండి. మీరందరూ కూడా ట్రై చేయండి. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఉండే చింతకాయ పచ్చడితో పులిహోర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నము, ఉల్లిపాయలు, చింతకాయ పచ్చడి, పోపు గింజలు, పచ్చిపప్పు, శనగిత్తనాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. ఈ అన్నంలోకి ముందుగా చింతకాయ పచ్చడి, నూనె, టేస్ట్కి తగ్గట్టు కొద్ది ఉప్పు కూడా పడుతుందండి. కొద్ది ఉప్పు కూడా వేసుకొని అన్నం అంతా చింతకాయ పచ్చడితో బాగా కలుపుకోవాలండి. టేస్టీ టేస్టీ ఎమ్మీగా ఉండే చింతకాయ పచ్చడి పులిహోరకి కలుపుకోవటమే బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు కళాయిలోకి తాలింపుకు సరిపోయేంత నూనె వేసుకొని తాలింపు గింజలన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. చివరిగా ఇంగువ కూడా వేసుకుందామండి. శుభ్రంగా వేయించుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఈ తాలింపు అంతా కూడా అన్నంలోకి కలుపుకోవాలండి. అన్నంలోకి బాగా తాలింపు గింజ అంతా కూడా శుభ్రంగా కలుపుకుంటే టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉండే, నోటికి రుచికరంగా ఉండే పుల్లటి చింతకాయ పచ్చడి పులిహార రెడీ అండోయ్. టేస్ట్ చూడండి ఎంత కమ్మగా ఉందో, తింటుంటే తినాలనిపిస్తుంది.